అన్యాం గాయ్స్. ఏంటి నేను డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాను అనుకుంటున్నారా? నాకు అంత సీన్ లేదండి. అంటే నేర్చుకున్నాను గానీ అంత పర్ఫెక్ట్ గా అయితే తోలను. ఇప్పుడైతే మనం ఏలూరు వెళ్తున్నాము. మా అమ్మమ్మ ఇల్లు ఉంది అక్కడ, కొంచెం బాగు చేయించేది ఉంది. సో అందుకనే వెళ్తున్నాము. ఇంకా అక్కడ షాపింగ్ కూడా ఉంది. అవునవును, షాపింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. ఏమైందో చూద్దాం. చేస్తే కనుక అది కూడా వ్లాగ్ చేస్తాము. స్టే ట్యూన్. సో మొన్న చెప్పాను కదండి ఏలూరు వెళ్తున్నానని. ఇంకా అమ్మమ్మ ఇంటి దగ్గర పని అయిపోయిన తర్వాత మేము ఇంకా షాపింగ్కి వచ్చాము. షాపింగ్కి వచ్చిన తర్వాత బయట ఇక్కడ చూస్తే ఇక్కడ కొబ్బరి పువ్వు అనుకున్నాను నేను, కానీ అది కొబ్బరి పువ్వు కాదు. కొబ్బరి పువ్వు అనుకుని తిన్నాము, కానీ అస్సలు బాగాలేదు. అలా తినుకుంటూ మేము చీమకుర్తికి వెళ్ళాము. ఏలూరులో చీమకుర్తి అనేది చాలా ఓల్డ్ షాప్ అంట, ఎప్పుడో పెట్టింది. ఇంకా బిల్లింగ్ కౌంటర్స్ అన్నీ చాలా పాతగా ఉన్నాయి. డాడీ షర్ట్స్ ఇంకా ప్యాంట్స్ తీసుకుందామని చెప్పి చీమకుర్తికి వెళ్ళాము. మ్యాక్సిమం డాడీ ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాడు. డాడీకి ఇక్కడ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అందుకే మేము ఎప్పుడు ఏలూరు వచ్చినా డాడీ చీమకుర్తిలోనే తీసుకుంటాడు. ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉండింది అనిపించింది. డాడీ 2 షర్ట్స్ ఇంకా 2 ప్యాంట్స్ తీసుకున్నాడు. ప్రైస్ కూడా విజయవాడ అలాంటి షాప్స్తో పోల్చుకుంటే చాలా తక్కువే అనిపించింది. చూస్తున్నారు కదా బిల్ కౌంటర్, అక్కడ కూడా మనం ఎప్పుడు యూజ్ చేసేలా బార్కోడ్స్ ఇంకా స్కానర్స్ కాకుండా నార్మల్గా పేపర్ అండ్ పెన్తో బిల్ వేసి ఇస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంతకాలంలో ఇలా పేపర్ అండ్ పెన్తో బిల్ చూడడం నేను ఇక్కడే చూశాను చాలా రోజుల తర్వాత. బిల్లు వేసి ఇచ్చిన తర్వాత ఇంకా అవి తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాం మేము. హాయ్ గాయ్స్, ఇది మా ఏలూరు అన్నమాట. చిన్నప్పటి నుంచి మేము తిరిగిన ఊరు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. చిన్నప్పుడంతా మేము ఇక్కడే తిరిగాము. మా ఊరు తర్వాత మేము ఇంకేదన్నా ఎక్కువ రోజులు ఉంది అంటే అది ఇక్కడే. మా చైల్డ్హుడ్ మొత్తం ఇక్కడే జరిగింది. ఒక రోజు ఎప్పుడైనా కనిపిస్తే మీకు ఊరు మొత్తం చూపిస్తాను. అంటే ఏలూరు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండేది, బట్ మేము తిరిగినవి అవన్నీ చూపిస్తాను. అలా తిరుగుతూ ఉంటే మమ్మీ ఇక్కడ ఒక క్లాత్ చూసాను, బాగుంది తీసుకుందరు కానీ రండి అని పిలిచింది. ఇంకా మేము అక్కడికి వెళ్ళి వీడియో తీసుకుంటుంటే వాడేమో ఎక్స్ట్రాలు చేశాడు, వద్దు వీడియోలు తీయొద్దు అని చెప్పి ఓవర్ యాక్షన్ చేశాడు. సర్లే వాడికే అంతుంటే మనకెందుకని చెప్పి మేము ఇంకేం తీయలేదు. ప్లేస్ అయితే ఏలూరులో ప్రతి ఒక్కరికి తెలిసే ఉండిద్ది. ఇది మార్కెట్ అన్నమాట. అస్సలు ఇక్కడ బిజినెస్ జరిగిద్ది, కోట్లలో జరిగిద్ది అని చెప్పి మా డాడీ చెప్పాడు మాకు. చిన్న వ్యాపారి నుంచి పెద్దవాళ్ళు వరకు అందరూ ఇక్కడే బిజినెస్ చేస్తారు. చిన్న చిన్న అన్నీ దొరుకుతాయి మనకి, A to Z, 1, 2 అని కాదు. మన ఇంట్లో దొరికే ప్రతి వస్తువు ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి మనకి. అసలు ఈ మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఉండదు. వడియాలు, ఫ్యాన్సీ షాప్, బొట్టులు, అసలు ఏదంటే అది అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఈవెన్ కూరగాయలు కూడా అమ్ముతారు ఇక్కడ. మేమైతే మార్కెట్కి ఎండి చేపలు తీసుకుందామని వచ్చాము. మమ్మీ డాడీకి అంటే ఇక్కడే క్వాలిటీ బాగుండిద్ది, ఇంకెక్కడ తీసుకున్నా వాళ్ళకి నచ్చలేదు. సో ఇంకా మేము ఎప్పుడు ఎండి చేపలు తీసుకున్నా ఏలూరులోనే వాళ్ళకు ఒక షాప్ ఉండిద్ది అనమాట, తెలిసిన షాపు. అక్కడికి మించి మళ్ళీ వేరే దగ్గరకు కూడా వెళ్ళరు. ఇంకా అక్కడే తీసుకొని వచ్చేసాము. టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి ఈ షాప్లో. తెలిసిన వాళ్ళు కాబట్టి మాకు డిస్కౌంట్ కూడా ఇచ్చారులేండి. ఎండి చేపలు షాపింగ్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేసిన తర్వాత ఫుల్గా వాటర్ అవుతున్నాయని చెప్పి సోడా తాగాము. ఏలూరులో సుగంధి ఫేమస్ అనమాట. మందికి తెలుసు ఏలూరులో సుగంధి ఫేమస్ అని. మేమైతే ఎప్పుడు వెళ్ళినా ఏలూరులో సుగంధి తాగకుండా బయటికి రాము. ఇది కర్రపెండలం అంటారు దీన్ని. ఇది మా అక్కకి చాలా ఇష్టం, సో తను కొనుక్కుందనమాట. ఇంకా ఇవి షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అవుతున్న టైంలో మాకు CMR సెంటర్లో జూడియో కనిపించింది. యాక్చువల్గా మేము జూడియో ప్లాన్ ఉంది, కానీ ఈవినింగ్ టైం ఉండిద్దో లేదో అనుకొని కన్ఫర్మ్ అయితే కాదు, వెళ్దాం అనుకున్నాము. కానీ మేము వచ్చేసరికి
4:30, 5 అలా అయింది. సర్లే 5 కదా వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ సేల్ నడుస్తుందంట. చాలా తక్కువ ప్రైజెస్కే ఉన్నాయి అన్నీ. స్వెటర్స్, స్వెట్ షర్ట్స్, ప్యాంట్స్, జీన్స్, ఏదంటే అది చాలా తక్కువ ప్రైజెస్. 300, 400 అంతటికే అయిపోతుందన్నమాట. అంటే మేమైతే ఏం తీసుకోలేదు, కానీ మీలో ఎవరన్నా ఉంటే చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ కోసం. జూడియోలో సేల్ నడుస్తుంది. Jan 8 వరకు ఉండిద్ది అనుకుంటా. మీ దగ్గరలో జూడియో ఉంటే ఒకసారి వెళ్ళి చూసి రండి. చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా. వింటర్ కలెక్షన్ వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ టైం వేస్ట్ చేస్తుంటే మా మమ్మీ వాళ్ళు పిలిచారనమాట. ఎంతసేపు చూస్తారు, తొందర రండి అని చెప్పి పిలిస్తే ఇంకా మేము వెళ్ళిపోయాము. ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. హాయ్ గైస్, ఇంకా మేము ఏలూరులో పని మొత్తం చూసుకొని రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంటే ఆగాము. ఇంకా టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. డాడీ, దోశ ఎలా ఉంది? దోశ ఎలా ఉంది? అత్త దోశ ఎలా ఉంది? మీరు షార్ట్ చూసుంటే తెలిసిండిద్ది. టిఫిన్ సెంటర్ చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ టిఫిన్స్. నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎగ్జాక్ట్ లొకేషన్ తెలీదు. నూజివీడు నుంచి జంక్షన్ వెళ్ళే దారిలో ఉండిద్ది ఈ షాప్, టిఫిన్ సెంటర్. ఈ వీడియో చివరి వరకు చూసుంటే మీకు గనక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీనియా వ్లాగ్స్. అంతే వీడియో. బాయ్. హాయ్ గైస్. చెప్పు ఏంటి మరి? హాయ్ అన్యాంగు, మన అన్యాంగు. మా తమ్ముడే తోలుతాడు. నువ్వు